నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరంపై బాబు కీలక నిర్ణయం, ప్రతి సోమవారం ప్రాజెక్టు సందర్శన. రాజధాని పరిస్థితిపై అధ్యయనం, కమిటీని వేస్తామన్న మంత్రి నారాయణ. ఉట్కూర్ హత్య ఘటనపై స్పందించిన రేవంత్, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశం. విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు, పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే, నారాయణపేట జిల్లా ఉట్కూరులో జరిగిన హత్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో సంజీవ్ అనే వ్యక్తిని మరో ఇద్దరు వ్యక్తులు పొలం వద్ద కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన సంజీవ్ ను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అరాచకాలు, హత్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉట్కూరు ఎస్ఐని ఐజీ సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐని సస్పెండ్ చేసినట్లు ఐజీ సుధీర్ బాబు తెలిపారు. పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు చేసినప్పటికీ తక్షణమే స్పందించకపోవడంతో సస్పెండ్ చేశారు. ఎస్ఐ నిర్లక్ష్యం వల్లనే ఒకరు మృతి చెందారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూరులో జరిగిన హత్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో సంజీవ్ అనే వ్యక్తిని మరో ఇద్దరు వ్యక్తులు పొలం వద్ద కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన సంజీవ్ ను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అరాచకాలు, హత్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉట్కూరు ఎస్ఐని ఐజీ సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐని సస్పెండ్ చేసినట్లు ఐజీ సుధీర్ బాబు తెలిపారు. పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు చేసినప్పటికీ తక్షణమే స్పందించకపోవడంతో సస్పెండ్ చేశారు. ఎస్ఐ నిర్లక్ష్యం వల్లనే ఒకరు మృతి చెందారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి చెన్నయ్య అందిస్తారు. చెప్పండి చెన్నయ్య. రైట్, థ్యాంక్ యూ ఝాన్సీ. భూ తగాదాలు యువకుడిని బలి తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. అందరు చూస్తుండగానే చూడొచ్చు మనం ఇప్పుడు విజువల్స్ లో దాయాదులు కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసి అతని ప్రాణం అయితే తీశారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా ఈ ఘటన నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో చోటు చేసుకుంది. అయితే ఈ విషయంపై వీడియోలు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే చిన్నపొర్ల గ్రామానికి చెందిన ఎర్రగండ్ల లక్ష్మప్పకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య వచ్చేసి బాలమ్మ, ఆమెకు వచ్చేసి కుమారుడు ఎర్రగండ్ల సంజప్ప. రెండో భార్య తిమ్మప్ప కుమారుడు పెద్ద సౌరప్ప, చిన్న సౌరప్ప, లక్ష్మప్ప. మొత్తం కూడా తనకు 9 ఎకరాల భూమిని ముగ్గురు కుమారులకు సమానంగా పంచారు. అయితే ఈ పంచిన పంపకాల్లో తమకు అన్యాయం జరిగిందని పెద్ద భార్య కుమారుడు సంజప్ప కుటుంబ సభ్యులు 2022లో కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు నడుస్తున్నప్పటికీ కూడా రెండో భార్య కుమారులు పొలాలను సాగు చేస్తుండటంతో సంజప్ప కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్తూనే వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పెద్ద సౌరప్ప ఆయన కుమారుడు సంజప్ప, చిన్న సౌరప్ప భార్య కవిత గురువారం మధ్యాహ్నం పొలం దున్నేందుకు వెళ్లారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సంజప్ప కుటుంబీకులు పొలానికి వెళ్లి వారితో గొడవకైతే దిగారు.
అంతకంతకు గొడవ మాటలతో పెరగడంతో కర్రలు రాళ్లతో పెద్ద సౌరప్ప కుమారుడు సంజప్పపై అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా దాడి చేశారు. అయితే ఈ యొక్క దాడిలో తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన బాధితుడిని మొదటగా నారాయణపేట జిల్లా ఆసుపత్రికి, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి అయితే మృతి చెందాడు. అయితే మొత్తం ఈ దాడిలో గాయపడి మృతి చెందినటువంటి సంజప్పకైతే భార్య, 3 ఏళ్ల లోపు పిల్లలు సాత్విక్, వంశీ ఉన్నారు. సంజప్పను కర్రలతో కొడుతున్న వీడియోలు శుక్రవారం ఉదయం వైరల్ కావడంతో పోలీసులు ఆ చిన్నపొర్ల గ్రామం అయితే మొత్తం కూడా పికెట్ అయితే ఏర్పాటు చేశారు. అయితే దాడిపై తాము బాధితులు 100కు ఫోన్ చేస్తే పోలీసులు 2 గంటల తర్వాత వచ్చారని సంజప్ప చిన్నమ్మ కవిత ఆరోపించారు. ఈ దాడికి మొత్తం కారణం కూడా సంజప్ప మరణించడానికి కారణం కూడా పోలీసులే అని సోషల్ మీడియాలో అదేవిధంగా గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క గ్రామం అయితే పోలీస్ స్టేషన్ నుండి 15 కిలోమీటర్ల లోపు ఉంటుంది ఝాన్సీ. అయితే ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం అయితే సంచలనంగా మారడంతో ఈ ఘటనపై కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే అక్కడ పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో దాంతో సంజప్ప హత్య ఘటనపై ఉన్నతాధికారులు మొత్తం కూడా తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైనందుకు ఉట్కూరు ఎస్ఐగా ఉన్నటువంటి బి శ్రీనివాసును ఐజీ సుధీర్ బాబు ఆదేశంతో సస్పెండ్ చేసినట్లయితే తెలుస్తుంది. మొత్తానికి కూడా ఈ విషయంపై ఎస్పీ యోగేష్ గౌతమ్ కూడా శుక్రవారం రాత్రి ఐజీ సుధీర్ బాబు ఆదేశంతో అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసును కూడా సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది ఝాన్సీ. అదేవిధంగా ఘటన స్థలం నుంచి సంజప్పను ఆటో ట్రాక్టర్లతో ఆసుపత్రికి దాడి చేసిన వెంబడే తీసుకెళ్లి ఉండింటే ఆయన బ్రతికి ఉండేవాడని స్థానికులు ఆరోపించినాడు. కాకపోతే భయం కారణంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి ముందుకు రాలేదని ఉట్కూరులోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి సమాచారం ఇచ్చినా కూడా పోలీసు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు 108 అంబులెన్స్ ఉట్కూరుకు వచ్చినా అక్కడ ఉన్నటువంటి వర్షాకాలం సందర్భంగా బురద కారణంగా ముందుకు వెళ్ళలేకపోయింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక మాజీ ప్రతినిధి అయితే తన ట్రాక్టర్ను పంపించగా సంజప్పను ఊర్లోకి తీసుకెళ్లి 108 అంబులెన్స్ లో నారాయణపేట జిల్లాకు తరలించగా అప్పటికే కూడా సంజప్ప మరణించినట్టు వైద్యులు తెలపడంతో అయితే ఆ సంజప్పను తీసుకువెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడికి రావడంతో స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే రేపింది. ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా సొంత జిల్లా కావడంతో ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, అటు విధంగా ప్రజా సంఘాలు కావచ్చు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని కూడా శాంతి భద్రతలకు భంగం కలిగించినటువంటి ఎస్ఐని కూడా సస్పెండ్ చేసినట్టు ఐజీ సుధీర్ బాబు అయితే తెలిపారు. జాన్సీ, థ్యాంక్ యూ చెన్నయ్య. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుకు వెళ్లి నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు. నిన్న అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో అన్ని శాఖలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి రాష్ట్రంలోని నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల స్థితిగతులపై ఆరా తీశారు.
పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అధికారులను ప్రశ్నించారు. దీంతో వారిచ్చిన సమాధానానికి ఆయన సంతృప్తి చెందలేదు. దీంతో ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. 2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సమీక్ష నిర్వహించేవారు. అందులో భాగంగా ఆయన పోలవరం ప్రాజెక్టు కూడా సందర్శించేవారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుకు వెళ్లి నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు. నిన్న అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో అన్ని శాఖలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి రాష్ట్రంలోని నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల స్థితిగతులపై ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అధికారులను ప్రశ్నించారు. దీంతో వారిచ్చిన సమాధానానికి ఆయన సంతృప్తి చెందలేదు. దీంతో ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. 2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా ఆయన సోమవారం ప్రాజెక్టు కూడా సందర్శించేవారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి వెంకటకృష్ణ అందిస్తారు. చెప్పండి వెంకటకృష్ణ. ఝాన్సీ, పోలవరం మళ్ళీ పునరుజ్జీవం వచ్చిందా అనిపిస్తోంది. శుక్రవారం జరిగిన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో చంద్రబాబు నూతనంగా ప్రభుత్వాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేస్తూ వచ్చారు. అనేకమైన నీటిపారుదల శాఖ సంబంధించిన అనేక ప్రాజెక్టుల గురించి ఆరా అడిగారు. ఈ క్రమంలోనే పోలవరం గురించి ఆయన అధికారులను వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని స్టేటస్ అడుగుతూ వచ్చారు. ఆ విషయంలో వాళ్ళు ప్రాథమికంగా ఇచ్చిన అయితే ఇన్పుట్స్ అయితే ఉన్నాయో వాటితో ఆయన సాటిస్ఫై కానీ చంద్రబాబు నాయుడు గారు దాని గురించి సమగ్రమైన నివేదికను ఇవ్వాలని చెప్పేసి ఆదేశిస్తూ వచ్చారు. దాని గురించి వివరిస్తూ గతంలో 2014లో అతను ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆ పోలవరం ప్రాజెక్టు విషయమై కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత ప్రతి సోమవారం కూడా పోలవరం విజిట్ పెడుతూ వచ్చేవాళ్ళు. అప్పుడైతే మా యొక్క ప్రాజెక్టు పనులైతే పరుగులు పెట్టిస్తూ వచ్చారు. గతంలో అయితే అనేక సార్లు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా వచ్చిన ట్రెడ్జింగ్ విషయంలో కానీ ఆ ఫిల్లింగ్ విషయాల్లో కానీ అది ప్రపంచవ్యాప్తమైన అవార్డులను అయితే ఆయన పొందుతూ వచ్చారు. అయితే ఆయన పనులు అంత స్పీడ్ గా ఉండే అన్నమాట, అంత స్పీడ్ గా చేస్తూ వచ్చేవాడు. అయితే ఇప్పుడు దాని విషయమై తర్వాత ఆయన అప్పుడు ఆయన ప్రభుత్వ హయాంలో 2019 నాడు జరిగిన ఎన్నికల ముగింపు సమయంలోకి నూతన ప్రభుత్వం వచ్చింది కదా. ఆ ప్రభుత్వం వరకు అయితే 72% పనులు అయితే పూర్తి చేసినట్లుగా అయితే అధికారులు ధృవీకరిస్తున్నారు. పార్లమెంట్ లో కూడా ఇరిగేషన్ సంబంధించిన శాఖ మంత్రి కూడా వివరాలు ఇస్తున్నప్పుడు కూడా 72% పనులు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినాయని కూడా ఒక నివేదిక అయితే ఇస్తూ వచ్చారు. ఈ విధంగా 72% జరిగిన తర్వాత వచ్చిన నూతన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నూతన ప్రభుత్వం ఆ పనులను కొనసాగించట్లో తాత్సర్యం చేస్తూ వచ్చింది. తర్వాత దాంట్లో ప్రవేశం లేని కొంతమందిని వ్యక్తులను ముఖ్యమంత్రులు శాఖ మంత్రులుగా పెట్టడం, అధికారులను మొత్తం మార్చేయటం, అన్ని కూడా రివర్స్ టెండరింగ్ అంటూ మళ్ళా అప్పటి వరకు పనిచేస్తున్న నవయుగ వాళ్ళని కూడా మార్చేసి వేరే వాళ్ళని మెగా కృష్ణారెడ్డి వాళ్ళకి మళ్ళా ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక అవగాహన రాహిత్యము. ఇక సమయం అయితే ఇంకా కాలయాపన జరుగుతూ వచ్చింది. ఈ కాలయాపన జరిగిన సమయంలో దీనికి సంబంధించి ఫ్లడ్ రావటం, కాపర్ డ్యామ్ కుంగిపోవటం, గేట్స్ కొట్టుకుపోవటం, ఇవన్నీ కూడా కాలక్రమేణా జరుగుతూ వచ్చింది.
దాంతో ఎప్పుడో 2021 నాటికే పూర్తి చేస్తామని అప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన డేట్స్ 21 నుంచి 22, 23కి కూడా మారిపోతూ వచ్చినాయి. చివరికి 24లో ఎలక్షన్ వచ్చినప్పటి నాడు కూడా అది ఎలా ఉందంటే అలాగే ఉంది. బెల్లంగుంట ఎలా ఉంటుందో అలాగే ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయినట్లుగా ఉంటా వచ్చినాయి. అయితే ఎప్పుడైతే దాని మీద ఆసక్తి కలిగిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఆయన వెంటనే ఆయన యొక్క ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజునే శుక్రవారం రోజునే ఆయన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తూ వచ్చారు. నిర్వహించి దీని స్థితిగతులను తెలుసుకుంటూ వచ్చారు. రేటుగా తర్వాత దానికి సంబంధించిన సంపూర్ణమైన ఒక నివేదన అందించాలని, దాన్ని స్టేటస్ ఇవ్వాలని, ఏం పనులు చేయాలి, ఎంతవరకు కావాల్సి వస్తుందని అన్నారు. ఇప్పుడు వరకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే సుమారుగా 23,500 కోట్ల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం కొరకే మంజూరు అవుతాయి. అయితే అధికారులు అయితే ఇంకొక 30,000 కోట్లు ఉంటాయి కానీ ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి వీలవుతుంది అన్నట్టుగా వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఇలా వేగ్గా ఈ నివేదిక ఇవ్వడం కాదు కానీ సంపూర్ణంగా ఎంత లేదని ఎస్టిమేట్ చేసి ఇవ్వాల్సిందిగా ఆయన చెప్తూ ఆ రోజుల్లో ఈ యొక్క ముంపు గ్రామాలలో 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ తెలంగాణలో ఉన్న 7 మండలాలు మాకు అప్పగిస్తే గానీ ఇవి అవాంతరం లేకుండా ఇది సజావుగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి అది ఆ 7 మండలాల 3 మండలాలకు ఆంధ్రప్రదేశ్లో కలిపితే కానీ నేను అదే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని ఆ రోజు ముందుగేసిన ఉదంతా మనందరికీ తెలుసు. ఆ విధంగా సాధించుకునే విషయం కూడా తెలుసు. కానీ ఇది మొట్టమొదటిలో ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అది ఇప్పుడు కాదు 1941 జులైలోనే అప్పుడున్న ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ అనే ఒక చీఫ్ ఇంజనీర్, నీటిపారుదల చీఫ్ ఇంజనీర్, ఆయన ఆ రోజున అప్పుడు పోరాటం చేసింది. దానికి ఒక నివేదిక ఇస్తూ వచ్చాడు అనమాట. ఈ కాలక్రమంలో ఇది లేట్ అవుతా వచ్చింది. ఈ విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ నీటి తరలింపు, తర్వాత పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో సాగునీటి అవసరాన్ని తీర్చడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఆ రోజున అది యాక్చువల్గా అయితే ఆ రోజున 129 కోట్ల రూపాయలతో ఈ అంచనాలు వేస్తూ వచ్చారు. అవి అయితే ఇప్పుడు కాలక్రమంలో చాలా లక్షల కోట్లలోకి అది లేట్ అవటం వల్ల జరుగుతూ వచ్చింది. అయితే ఆ రోజున జరగకపోవడం కూడా కారణం ఏంటంటే ఈ కృష్ణ ఏదైతే నది గర్భంలో నిర్మించడానికి అయితే చాలా లోతుగా నిర్మించాల్సి చాలా ఖర్చుతో కూడింది అయింది ఆ రోజున. తర్వాత ఈ యొక్క ప్రణాళికలోను ఏమైనా నూతన టెక్నాలజీ వాడుతుందో ఎన్నితో నది గర్భంలో కాకుండా ప్రకృతి వాళ్ళు నిర్మించే అవకాశాన్ని చూసి ఇప్పుడు ఒక నూతన ప్రణాళిక ప్రకారం ఈ పోలవరాన్ని అయితే ఇప్పుడు నిర్మించడం జరిగింది ఝాన్సీ. అయితే ఇది అతి త్వరలో ముగించాలని, ఒక 18 నెలల వ్యవధిలోనే దీన్ని ముగించాలని చంద్రబాబు నాయుడు అయితే పట్టుదల ఉన్నారు. దీని విషయం అయితే ప్రతి సోమవారం కూడా నేను పోలవరం వెళ్లే అవకాశం ఉంటుంది కనుక మళ్ళా నేను కాబట్టి ఇదే సోమవారం 17వ తారీఖున మొదటిగా అక్కడికి వెళ్ళి అది అధికారులతో సమీక్ష చేయాలి. ఈ లోపుగా మీరు ఒక నివేదికను తయారు చేయండి, దాని ఎస్టిమేషన్ తయారు చేయండి, ఏం చేయాలి అన్ని కూడా సమగ్రంగా ఉండాలి. అవన్నీ కూడా పేపర్ ఉండాలి, అది క్లియర్ గా ఉండాలి. అవి ఉన్నప్పుడు దాన్ని ఎలా సాధించుకోవాలో సాధించుకుని అది త్వరలో మళ్ళా పోలవరాన్ని ముగించడం ద్వారా నీటి అవసరాలు, అలాగే తాగునీటి అవసరాలు, వ్యవసాయ అవసరాలు, అన్నిటి కూడా సాగు అవసరాలు ఎన్నిటిని కూడా తీర్చే అవకాశం మనకి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కనుక తప్పనిసరిగా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మీరు తీసుకోవాలని వచ్చి రాగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ బాధ్యతలు స్వీకరించిన మరునాడునే దీనిపై ఆయన దృష్టి పెట్టడం జరిగింది ఝాన్సీ. థ్యాంక్ యూ వెంకటకృష్ణ. విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హెచ్ఎస్ఎల్ కాంప్లెక్స్ సమీపంలో ఆటోని స్కార్పియో ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారంతా రోజు కూలీలుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పంపించారు. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్ సహా 6 ప్రయాణికున్నట్టు తెలుస్తోంది. విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
హెచ్ఎస్ఎల్ కాంప్లెక్స్ సమీపంలో ఆటోని స్కార్పియో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎక్కడికి వెళ్తుంది నీ వెహికల్? ఐఎస్పిఆర్ అలా ఎంత స్పీడ్ లో వెళ్తున్నావు? అంటే ఎంత స్పీడ్ నార్మల్ అంటే? రంకలో ఉన్నాడా? నేను ఈరోజు రాజు నుంచి ఆటో మీద కాంప్లెక్స్కి వెళ్తున్నానండి. కస్టమర్లు 6 మంది ఉన్నారండి. మన ఈఎస్ హాస్పిటల్ దగ్గరికి వచ్చేటప్పుడు హెచ్ఎస్ఎల్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్నప్పుడు ఏపీ 39 చెప్పండి. మీరు మీకు ఏం జరిగిందో చెప్పండి. 0940 రెడీ చెప్పండి. 0940 స్కార్పియో మద్యం సేవించి అతి వేగంగా స్పీడ్గా వచ్చి నా వెనక భాగం ఎర్రచోటుపల్లి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కుట్టడం జరిగింది. దాని మీద బండి అంతా రుచి అయిపోయింది. అలాగే కస్టమర్కి మాకు దెబ్బలు తగిలేసాయి. నాకు ముడుకు దగ్గర నీళ్ళ దగ్గర బ్యాగ్ అంతా దెబ్బలు తగిలేసాయి. ఇప్పుడు ఆటో కార్మికులందరూ కూడా వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్దాం అంటారు. కొంచెం నా బాడీలో సవరంగా ఉందని చెప్పి కొంచెం సీరియస్ ఎవరికైనా ఉందా? ఎవరికైనా సీరియస్ ఉందా? ప్రమాదం జరిగిన దాంట్లో దెబ్బలు అయితే తగిలేదు సార్. దెబ్బలు అయితే తగిలేదు సార్. చిన్న దెబ్బలు తగిలే. అది ఒక ఇద్దరికైతే తలకి వెనక భాగంలో తగిలింది, బ్లడ్ వచ్చింది. ఒక లేడీ గారికి ఎదురు కట్ అయింది. మిగతా అందరికీ కూడా అలాగే ఇంజూరీస్ అయ్యాయి సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్కి వెళ్తే కానీ డాక్టర్ చెప్తే కానీ నచ్చింది సార్. నాకైతే మాత్రం బాగా పెయిన్, బ్యాక్ రిప్ అంతా బాగా పెయిన్. విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హెచ్ఎస్ఎల్ కాంప్లెక్స్ సమీపంలో ఆటోని స్కార్పియో ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తుల తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారంతా రోజు కూలీలుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పంపించారు. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్ సహా 6 ప్రయాణికులున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చందు అందిస్తారు. చెప్పండి చందు. థ్యాంక్ యూ ఝాన్సీ. విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. రాజువాక వైపు నుంచి నగరం లోపలికి వెళ్తున్నటువంటి ఆటోని అదే మార్గం గుండా వెళ్తున్నటువంటి బొలేరో వాహనం ఒకటి స్కార్పియో వాహనం ఢీకొంది. చాలా స్పీడ్ గా వచ్చినటువంటి వాహనం ఢీకొనడంతో దాదాపు 50 మీటర్ల మేర ఆటో అయితే గాలిలో పల్టీలు కొట్టిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్తో సహా 6 ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా అక్కడికి చేరుకొని క్షతగాత్రులను అయితే హాస్పిటల్కి తరలించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో పాటు వారిని కూడా హాస్పిటల్ తరలించిన పరిస్థితి తీర్చింది. అయితే మరికొంతమంది కూడా క్షతగాత్రులకి గాయాలు కావడంతో వెంటనే వారిని కూడా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్లారు. అయితే ఆ సమయానికి పోలీసులు అక్కడికి వచ్చినటువంటి వెంటనే బొలేరో డ్రైవర్కి సంబంధించినటువంటి అతను డాక్యుమెంట్స్ తో పాటు డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అయితే దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఉదయం డ్యూటీ సమయంలో అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనాన్ని మద్యం సేవించి ఎవరైతే స్కార్పియో డ్రైవర్ ఉన్నారో స్కార్పియో డ్రైవర్ ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పటికే అతని పైన అయితే కేసు నమోదు చేయడంతో పాటు కేసును అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో క్షతగాత్రుల కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడ చేరుకొని వెంటనే వారికి సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా చికిత్స అందిస్తున్నారు. అయితే ఇప్పటికే 2 మాత్రం తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది క్షతగాత్రులు కూడా స్వల్ప గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఝాన్సీ. థ్యాంక్ యూ చందు.
తెలంగాణలో విద్యుత్ కొనుగోలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ను వివరణ కోరింది. దీంతో ఆయన నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటు ఎన్నికలకు ముందే కేసీఆర్ కు కమిషన్ నోటీస్ జారీ చేసింది. అయితే పార్లమెంటు ఎన్నికలు ఉన్నందున జూలై 30వ తేదీ వరకు వివరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే కమిషన్ మాత్రం ఇవాల్టి వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు ఇవాల్టితో ముగియడంతో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ కేసీఆర్ ను వివరణ కోరింది. దీంతో ఆయన నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటు ఎన్నికలకు ముందే కేసీఆర్ కు కమిషన్ నోటీస్ జారీ చేసింది. అయితే పార్లమెంటు ఎన్నికలు ఉన్నందున జూలై 30వ తేదీ వరకు వివరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే కమిషన్ మాత్రం ఇవాల్టి వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు ఇవాల్టితో ముగియడంతో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. రాజధాని అమరావతి పరిస్థితి అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఆ నివేదిక రావడానికి 2 నుంచి 3 నెలల సమయం పడుతుందన్నారు. మరో 10 రోజుల్లో పనుల ప్రారంభంపై స్పష్టత ఇస్తామని తెలిపారు. అమరావతి నిర్మాణాన్ని 2.5 ఏళ్లలో పూర్తయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇవాళ నుంచి సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో అధికారులు రంగంలోకి దిగారు. గతంలో నిర్మించిన భవనాల పరిస్థితి, అవసరమయ్యే ఫర్నిచర్, ఇతర అవసరాలపై నివేదిక రూపొందిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిపోయిన మాజీ రోజా ఆర్కే ఎట్టకేలకు స్పందించారు. ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిపోయిన మాజీ మంత్రి ఆర్కే రోజా ఎట్టకేలకు స్పందించారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలని, తాము ఏమీ తప్పు చేయలేదని, ప్రజలకు పథకాల ద్వారా మంచి చేసి ఓడిపోయామన్నారు. గౌరవంగా తలెత్తుకు తిరుగుదామన్నారు. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దామంటూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి రోజా. ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు రోజా. ఆ సైలెన్స్ ను బ్రేక్ చేస్తూ ట్వీట్ చేశారు.
లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఇటలీ వేదికగా జరుగుతున్న G7 దేశాల సదస్సులో భారత్ ఆహ్వానిత దేశంగా పాల్గొంది. G7 దేశాల అధినేతలతో ఆయన వరుస ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో సంభాషించారు. అలాగే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, మోడీ మధ్య కూడా భేటీ జరిగింది. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాయనాడ్ బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాహుల్ గాంధీ ఈ స్థానానికి రాజీనామా చేయనున్నారని సమాచారం. దీంతో ఈ స్థానం నుంచి ప్రియాంక రాజకీయ అరంగేట్రం చేయనున్నారని టాక్. కాగా గతంలో కూడా ఆమె ప్రధాని మోడీపై వారణాసిలో పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత సోనియా గాంధీ వదులుకున్న రాయ్ బరేలీ నుంచి కూడా ఆమె పోటీ చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావించారు. తాజాగా ప్రియాంక వాయనాడ్ నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆమె సోదరుడు రాహుల్ గాంధీ వాయనాడ్, రాయ్ బరేలీ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఏదో ఒక స్థానం నుంచి మాత్రమే ఆయన కొనసాగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాహుల్ తన సోదరి కోసం వాయనాడ్ స్థానానికి రాజీనామా చేయనున్నారని, దీంతో అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని నటుడు సాయి ధరమ్ తేజ్ సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మూషిక మండపంలో వేద పండితుల ఆశీర్వాదాల నడుమ తీర్థ ప్రసాదాలను అందజేశారు. జనసేన భారీ విజయం నమోదు చేసుకున్న సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘ జిల్లా అధ్యక్షులు పూల ప్రభాకర్, స్థానిక నేతలు పాల్గొన్నారు. జూలై 2వ వారంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్కు ఆమోదముద్ర వేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ను జూలై 2 లేదా 3 వారంలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అందులో రాష్ట్రానికి వచ్చే కేటాయింపులను చూసుకుని దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతారని సమాచారం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.